బండారు రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీలో వరుసగా వివాదాలను చూస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు. దీంతో అధికార పార్టీ ఇమేజ్పై ప్రభావం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్లో మా అంటే గొడవలు అని అంటే ప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛగా చెప్పే సంస్కృతి అని అంటారు. మరి ఇదే నా నిదర్శనమా ఇది? మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయంగా ఈ పరిణామాలను ఎలా ఉపయోగించుకుంటుంది? ఆయుధాలుగా మర్చుకునే అవకాశం ఉందా? ఎలా చూడొచ్చండి? శేఖర్, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు అట్లాగే మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటే ఉప్పు నీరు సముద్రం లాంటి మంచినీళ్ళు ఎన్ని కలిసినా మన ఉప్పు నీరు మాడిపోతాయి. అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలకు ఉండాలి. మాలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం కొట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉండాలి, భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటాం. కానీ అటే ఇచ్చే అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త అటే ఇచ్చే తప్పు అవుతుంది. ఏదైనా అతి సర్వత్ర వర్గీయత అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి అంటున్నారు. ఏ ఓహ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ సంఘం పెట్టినట్టు ఇప్పటిదాకా జరుగుతున్నది కొంచెం అకమించింది అంటున్నారు. అంటే గాంధీకి సుభాష్ చంద్రబోస్ వివాదం లేవా? ఇందిరాగాంధీకి మొరాలజీ చేస్తే చరణ్ సింగ్ బయటకు వచ్చింది ఎందుకు? కానీ ఇక్కడికి వస్తుంది మా రాష్ట్రానికి వస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 2.5 ఏళ్ళుగా కాంగ్రెస్ లో 3 వర్గాలు అయిపోయింది. మొదటి వర్గం కట్టర్ కాంగ్రెస్ వర్గాలు. ఉదాహరణకు వి హనుమంతరావు గారు లాంటి చెప్పవచ్చు. అంతకంటే మించిన తర్వాత వచ్చిన చాలా మంది ఉంటారు. చెప్తున్నారు, ఉదాహరణ చెప్తున్నారు. తర్వాత తెలుగుదేశం నుంచి ఫిరాయించిన వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వర్గం అంటే 3 వర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో. యూత్ కి అయితే దిక్కే లేదు అసలు. పైన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వృద్ధ జంబుకాలు అయిన తర్వాత వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తున్నారనే భావన కూడా యువతకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 142 సంవత్సరాలు అయింది ఏర్పడి, ఇప్పటికీ అది మారతలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడొద్దు, అనవసరంగా చేయకండి. మీనాక్షి నటరాజు నిన్న మొత్తం 33 జిల్లాలు రెవెన్యూ ఉంటే 35 జిల్లాలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా జిల్లాలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో, రంగారెడ్డి కొంచెం ఎక్కువ ఉన్నాయి జిల్లాలు. అట్లా చూసుకుంటే 35లో 16 జిల్లా మందితో 16 డిసిసి అధ్యక్షులతో నిన్న మాట్లాడారని, ఇవాళ మిగతా జిల్లా అధ్యక్షులతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతిమంగా ఆమె సమావేశంలో పాల్గొన్న తర్వాత మనకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే, అంతిమంగా ఏ నియామకాలైనా కూడా డిసిసి అధ్యక్షుల లోబడి జరుగుతుంది, డిసిసి అధ్యక్షులు చెప్పింది వేదం అని చెప్పింది. అటువంటిప్పుడు ఈ వివాదం కొనసాగకుండా ఉండాలంటే దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3-4 వివాదాలు మీరు చెప్పారు శేఖర్. ఒకటేమో తుంగతుర్తిలో పెద్దరికం ఏం కాదు, మన జగ్గారెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు నియమించాడు, వాళ్ళ పంచాయతీ జరిపారు అని చెప్పి. జగ్గారెడ్డి గారు చాలా వైజ్ మ్యాన్ గా అక్కడ 2 మాటలు చెప్పొచ్చారు. ఎమ్మెల్యే స్థాయిలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాట చెల్లుతుంది, ఎంపీ స్థాయిలో ఎంపీ మాట చెల్లుతుంది. కానీ ఎమ్మెల్యేల స్థాయికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గాలకు పేరు పెట్టవద్దు అని డైరెక్ట్ గా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అని చెప్పారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఢిల్లీకి వెళ్తే కేంద్ర మంత్రిని మన ముఖ్యమంత్రి కలవాలి, మన హైదరాబాద్కి వస్తే కేంద్ర మంత్రులు ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలి, ముఖ్యమంత్రి అక్కడ కేంద్ర మంత్రి కావాలి, ప్రోటోకాల్. ఇక్కడికి వస్తే గజ్వేల్ వివాదం చూడండి. గజ్వేల్ వివాదం మనకు ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు గారికి గజ్వేల్లో ఏం సంబంధం లేదు. ఆయన అక్కడి ఓటర్ కాదు, ఆయనకి ఏం సంబంధం లేదు. మల్కాజ్గిరి పోటీ చేసి అంతకుముందు జిల్లాలో మెదక్ నుంచి పోటీ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ వివాదం ఏమొచ్చింది? 2 మండలాధ్యక్షుల్ని, 2 మండలాధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని ఆయన నియమించారు. పిసిసి ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డికి తెలవకుండా అని సమాచారం. మాజీ ఎమ్మెల్యే కూతురు, మాజీ ఎమ్మెల్యే నర్సద్ది కూతురు కనుక నియమించవద్దని ఆయన అభ్యంతరం. అది కరెక్టే కదా, దాని మీద చేస్తారు. ఎందుకంటే డిసిసి అధ్యక్షులే సుప్రీం వాళ్ళే నియామకం వాంఛమని చెప్పింది కనుక అది పాటిస్తే మైనంపల్లి వివాదం పోతుంది, మైనంపల్లి అవుట్ చేయదు. ఇక అసలు వివాదం ఏంటంటే కొండా సురేఖ, శ్రీహరి గారు. నేనేమంటానంటే, ఒక ఇంట్లో పెద్ద ఇంకో ఇంటి కుటుంబ సభ్యుడి మీద ఇంకో ఇంటి పెద్ద ఫిర్యాదు చేస్తే పేరు కాదు. కానీ మన ఇంటి కుటుంబ సభ్యులు మనం వేరే ఇంటి కుటుంబ సభ్యుల మీద ఎట్లా ఫిర్యాదు చేస్తారు? కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, కానీ ఆయనకు అత్యంత అధికారం ఇచ్చేసి మొన్న దేవాదాయ కమిషనర్నే పిలిపించుకొని మనకు మీటింగ్ పెట్టే సందర్భం చేశారు. ఆ వివాదం చూసాం కదా. కాదు మేము వినతి పత్రం ఇవ్వడానికి పోయినా ఈయనంటాడు, వినతి పత్రం ఇచ్చేవాడు పోతే కమిషనర్ ఆఫీసులో కింద కూర్చుంటాడు, ఎదురుగా కూర్చుంటాడు, ఇచ్చేస్తాడు. కానీ కమిషనరేట్ లో మొత్తం మీటింగ్ పెట్టేసి అందరి అధికారులు పిలిచి పక్కన స్టేజ్ మీద కూర్చోడు కదా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే లీగల్ గా చెల్లింది ఏంటంటే, కొండా సురేఖ గారు శ్రీహరి మీద ఫిర్యాదు ఎవరు చేశారు అయితే బీఆర్ఎస్ అధినేత చేయాలి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నా అంటుంది ఇప్పటికి. స్పీకర్ అదే అన్నాడు, ఏ పార్టీలో ఉన్నామంటే నేను ఏ జెండా ఉన్నాను దానిలో ఉన్న పోమంటాడు. కనీసం కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నాను కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు చేశారు ఫిర్యాదు? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని చేశారు. ఆయనకు శ్రీహరి మీద ఏం అధికారం ఉంటుంది పిలిపిస్తుంది అంటున్నాను నేను. పిలిపించిందంటే పార్టీ బాగినట్టే. ఇంకా ఏమంటానంటే ఈ వివాదము ఇక్కడ కొత్తదేం కాదు. నల్గొండలో అందరు సీనియర్ నాయకులు ఉన్నారు. అందరు సీనియర్ నాయకులలో కొందరు ఏం చేస్తున్నారంటే మాట్లాడకుండా ఊరుకుంటున్నారు. దానికి కారణం చెప్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళిద్దరూ వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకుంటూ అనుకున్నారు. కానీ మొన్న ఈశ్వరమ్మ వివాదం కూడా వచ్చింది కదా మనకు, యాదాద్రి ఎల్బీ నగర్ లో ఈశ్వరమ్మ జక్కిడి ప్రభావం కదా వచ్చింది కదా, తప్పే కదా మరి, అట్లా అవమానించలేదు తప్పే కదా. అసలు మొట్టమొదటి ఏంటంటే కొండా సురేఖ గారి తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి దేవాలయ శాఖలో. ఇప్పుడు నేను చెప్పిన మన కడియం శ్రీహరి ఎపిసోడ్ ఒకటి ఉన్నది. అట్లాగే ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ కమిటీ వేసేసినట్టు ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరిని వేయకుండా. అట్లాగే మన ఖమ్మం జిల్లాలో కూడా వేరే ఉంది. ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి గారు చెప్పేది అది అయిపోయి ముగిసిన అధ్యాయం అన్నగానే అయిపోయింది కదా అంటుంది. అది కూడా నడుస్తున్నాయి. ఈ దేశంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వరకు చెప్పాలి అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఇట్లాగే జరిగితే కష్టం. ఇప్పటికే చాలా మందికి మేము పదవులు దక్కలేదని అసంతృప్తి ఉన్నది. చాలా వరకు ఇప్పుడు కార్పొరేషన్ పదవులు సగం కూడా నింపలేదు. ఆ నింపిన పదవుల్లో కూడా 2 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు పోతారు. దానికి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే ఇప్పటిదాకా చేస్తున్న వాళ్ళలో 190 మంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసే ప్రసక్తి లేదు, ఒక 5-6 మాత్రం వాళ్ళ మీద చెడ్డ పేరు ఉంది అన్నాడు. అంటే ఏమన్నట్టు వాళ్ళని కొనసాగిస్తున్నట్టే కదా. మరి కొత్త వాడికి అవకాశం ఎప్పుడు వస్తుంది? మేరా నంబర్ కబాయే గానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది 10 ఏళ్ల ఆరాటంతో 10 ఏళ్ళు వెనుక ఉన్నాం కదా అని నాకు కనుక ఇవాళ ఏమైతుందంటే అందరూ వాళ్ళు తెచ్చుకున్నా కాంగ్రెస్ లో ఒక మంచి సంస్కృతి వస్తుంది. ఎలక్షన్ అప్పుడు కలుస్తారు. ఎలక్షన్ వచ్చినప్పుడు మొత్తం అందరూ ఒకటవుతారు. కనుక ఈ కాంగ్రెస్ సంస్కృతిని రూపుమాపాలి. కాంగ్రెస్ లో ఉన్న ఈ ఇబ్బందులు వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇంటిలోని కోరి ఇంటింత కాలయ విశ్వదాభిరామం వినలేమో అన్నారు కనుక ఆ ఇంటిలోని కోరి వాళ్ళు తీసుకొనియండి, అప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు చెప్తారు.